ఏం సార్ ఊకే కాలేజీకి రా నేను రాను సార్. ఒకటే ఫోన్ చేసి కాలేజీకి రా. మొన్ననేగా మీరు హాలిడేస్ ఇచ్చింది, అప్పుడే ఎట్లా వస్తారు? 2 రోజులు అయినాక వస్తారు. అప్పుడే కాలేజీకి రా అంటే ఎట్లా వస్తారు సార్? గణేష్ చతుర్థికి హాలిడేస్ ఎవరికి ఇవ్వలే. పేరెంట్స్ వచ్చి తీసుకుపోయిన వాళ్ళకి మాత్రమే ఇంటికి పంపించాను. అది దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రమే. దాంట్లో నువ్వు పోయినావు, 2వ తారీఖు పోయినావు. మొన్న నీకు హాలిడేస్ ఎవరు ఇచ్చిరా? నీకు అసలు నిన్న ఎవరు అవుటింగ్ ఎవరు పంపించారు నిన్ను? సరే సార్, అది కరెక్టే సార్. మా నిమజ్జనం అయిపోయింది, ఎట్లా రావాలి మేము? అవునా? నీకు ఒక్క రోజుకే హాలిడేస్ వదిలేసినాం ఇక్కడ మేము, అంతా వదిలేసి రావాలి కాలేజీకి? మధ్యలో కాలేజీకి అంత వదిలిపెట్టి రావాలా అంటున్నా కాలేజీకి? అందరూ వినాయకుని వదిలిపెట్టి అక్కడికి రావాలా? అది కాదయా, నువ్వు ఫస్ట్ నీకు హాలిడేస్ అని ఎవరు డిక్లేర్ చేయలేదు. నువ్వు ఇంటి పక్కన ఉంది కాబట్టి దగ్గరలో పోయేసావు ఒక రోజులో అని చెప్పేసి 1 డే లీవ్ ఇచ్చారు అంతే. నీకు అవుటింగ్ లెక్క ఇచ్చారు. నువ్వు ఇంటికి పోయినావు, అటుకి పోయినావు, ఫోన్ చేసావు. మీ డాడీ ఎత్తాడు, ఈ నెంబర్ కి ఫోన్ మీ డాడీ నెంబర్ అని చెప్పేసి ఈ నెంబర్ ఇచ్చేసి పోయారు. ఈ నెంబర్ కి ఫోన్ చేసాను, ఎవరు ఎత్తారు? బాబా ఇప్పుడు ఏం సార్ సావ దింగుతుర్రు? ఏం చెప్పు, ఇది ఒకటే సావ దింగుతుర్రు నాకనండి. ఏంది అసలు? బాబు నువ్వు పద్ధతిగా మాట్లాడు. ఏం పద్ధతి? నేను రాను, కాలేజీకి రాను. ఇప్పుడు రాను, దసరా తర్వాత వస్తా. చెప్తా, ప్రిన్సిపాల్ చెప్తా చెప్పు. ఒకటే కాలేజీకి రా. ఏం కాలేజు? మళ్ళీ అది పోతే ఉదయం 4ంటికి లేపుతాడు స్టడీ అవర్లు, నైట్ స్టడీ అవర్లు. నా అన్నం బొచ్చే ఉంటది. మా చట్నీకి పోతేనేమో చట్నీ పో. అది కాదు బాబు, నీ ఒక్కనికే ప్రాబ్లం వస్తుంది. అది వేరే వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఎవరు అడగట్లేదా? నేనే అడుగుతున్నా. నాకు నచ్చలేదు, నేను అంతే చెప్తాగా. నచ్చకపోతే మీ ఇంటి నుంచి వచ్చేయాలి బాబు. మరి నువ్వు అదంతా కాదు, నేను కాలేజీకి రాను. ఇక టీసీలు మమ్మల్ని ఉంచుకుంటా, మధ్యలో దెంకో, నేను రానిగా అంతే. ఊకే ఫోన్ చేసి కాలేజీకి రాను సావ దెంగొద్దు చెప్తున్నా బాబు. పద్ధతిగా మాట్లాడు. పద్ధతి ఏందే? ఊకే కాలేజీకి రా. ఉదయాన్నంగా చెడవర్లు, నైట్ చెడవర్లు, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు కూడా చెడవర్లు పెడుతుర్రు. ఇంకే ఆడతామే మేము? మన కాలేజీలో ఒకలాగుంటాయి, మీ కాలేజీ ఒకలాగుంటది. ఇంకోసారి ఫోన్ చేయకండి సార్. నేను దసరా తర్వాత వస్తా కాలేజీకి. జాయిన్ చేసుకోరు, లేకపోతే టీసీ మీ కానే పెట్టుకోరు. మాకనే పెట్టుకుంటే నువ్వు కాలేజ్ సరే. నేను ఎవరు రానియరు కూడా. సరేలే, ఇంట్లో ఉండి పని చేసుకో, ఏమన్నా చేసుకో. సరేలే. మధ్యలో అదొకటే సాగు దిగుతారు, నుంచి వస్తారు మధ్యలో సార్లు. చల్.